జిల్లా రిమాండ్ ఖైదీ అజిత్ కుమార్ పరారీ కేసులో కీలక విషయాలు వెల్లడించారు ఎస్పీ వకుల్ జిందాల్. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు గుర్తించామన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే అజిత్ పరారైనట్లు గుర్తించామన్నారు. అతనిపై అనేక చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. పీటీ వారెంట్ మీద తెనాలి పోలీసులు కోర్టులో హాజరుపరచడంతో రేపల్లె సబ్ జైలుకు తరలించారు అన్నారు. అక్కడి నుంచి అనారోగ్యంగా ఉందని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత జీజీహెచ్కు తరలించారన్నారు. అజిత్ కొంతమందికి డబ్బులిచ్చి పరారైనట్లు విచారణలో గుర్తించామన్నారు. తనకి పంపించారు అరెస్ట్ చేసి. ఫస్ట్ విజయవాడ వాళ్ళు అరెస్ట్ చేశారు. విజయవాడలో అరెస్ట్ చేసినాక తెనాలి 1 టౌన్ వాళ్ళు పీటీ వారెంట్ వేసి అతన్ని రేపల్లె సబ్ జైలుకి రిమాండ్కి పంపించారు. సబ్ జైలుకి వెళ్ళినాక ఆయన అక్కడ కొంతమంది అఫీషియల్స్కి ఆన్లైన్ డబ్బు కొట్టించి అక్కడ నుంచి హాస్పిటల్ రెఫరల్కి రావడం జరిగింది. సో ఫస్ట్ రేపల్లె హాస్పిటల్కి తీసుకెళ్లారు. రేపల్లె హాస్పిటల్ నుంచి మళ్ళా అక్కడ కూడా మేనేజ్ చేసి ఫర్దర్ జీజీహెచ్కి రావడం జరిగింది. సో జీజీహెచ్లో అయినా రిమాండ్ అంటే అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే డ్యూటీ మీద ఏఆర్ వాళ్ళు ఉన్నారో ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళకి కూడా డిసీవ్ చేసి అతను పారిపోవడం జరిగింది. సో ఆ ముగ్గురు కానిస్టేబుల్స్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళ ముగ్గురిని మేము సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎంక్వైరీ